2-3 అంశాలల్లో ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానాలు అమలయ్యాయి. వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటిది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఇప్పుడు మాట్లాడవలసిందిగా నెలకంటి సత్యం ఎమ్మెల్సీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికా మిత్రులకు నమస్కారాలు. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మన ఏఐటిసి జాతీయ నాయకురాలు, అదేవిధంగా ఉమెన్స్ వర్కింగ్ ఫోరం ఆల్ ఇండియా నాయకురాలు సురవరం విజయలక్ష్మి గారు, అదేవిధంగా మన శ్రీరామ్ గారు, ఇక్కడ మండలపాటి కార్యదర్శి ఉండవేలి మండలపాటి కార్యదర్శి నాగార్జున గారు, మా సూరవరం కపిల్, అదేవిధంగా పార్టీ నాయకులు, మీ అందరి పత్రికా మిత్రులు అందరికి కూడా నమస్కారాలు. సరే, ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కార్యక్రమానికి రావడం జరిగింది. సరే, ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. సరే, ఇవాళ ప్రభుత్వం కూడా 99 రోజుల ప్రగతి ప్రణాళికని రూపొందించుకొని గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం వైపు ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. కానీ ఇవాళ అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కొంతమేరకే అమలయ్యాయి. ఇంకా అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వం మరి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు 6 గ్యారెంటీల ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల రుణమాఫీ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం కానీ అనేక అంశాలు ఇలా ప్రభుత్వం ఉంది. సరే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, ఒక 2-3 అంశాలల్లో ప్రజలకు ఇచ్చిన ఈ వాగ్దానాలు అమలయ్యాయి. కానీ అసలు ఇలా ప్రజలకు రైతాంగానికి సంబంధించిన అంశం మరి రైతు భరోసా. దాదాపు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటేసారి రైతు భరోసా పడ్డారు. భరోసా రైతులంతా కూడా ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా పడలేదనేది ఒక పెద్ద అపవాదం ఉంది. అందువల్ల అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లు కూడా అందరికీ, పేదవాళ్ళందరికీ రాలే. ఆ వచ్చినటువంటి ఇండ్లు కూడా ఇందిరమ్మ కమిటీల పేరుతోని మళ్ళీ వేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అవి అందినాయి. అట్లా కాకుండా గ్రామ సభల ద్వారా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు వస్తే బాగుండేది. కానీ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల పేరుతో మళ్ళీ అనరులకు రావడం జరిగింది. ఇంకా చాలామంది పేదవాళ్ళు మిగిలిపోయారు.
అందువల్ల ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏంటంటే ఈ సందర్భం కూడా పేదవాళ్ళందరికీ ఎవరికైతే అర్హులైన వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలనేది ప్రధాన అంశం. సో దాంతోపాటు ఈ సందర్భంగా గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ ఇల్లు నిర్ణయిస్తే బాగుంటుంది, అసలైనటువంటి అర్హులకు అందే విధంగా ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇంకా చాలామంది మిగిలిపోయారు. ఏదో అనేక కారణాలు చెప్పి మరి చాలామంది మిగిలిపోవడం జరిగింది. అందువల్ల ఇటువంటి పథకాలను కూడా ప్రభుత్వం మరి ఆలోచన చెయ్యాలి. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్స్ ఎన్నికల వాగ్దానాల మరి 2000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇవాళ ఆ పథకం ఇవాళ పెన్షన్లు కూడా కాలేదు. అందువల్ల ప్రజలకు ఇవాళ మరి ఆలోచన చేస్తాం ఈ ప్రభుత్వం మీద మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయటానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే 1-2 పథకాలు ప్రజలకు కొంత జరిగినా కానీ ఇంకా అనేక పథకాలు అసంపూర్తిగా ఉన్నాయి. అందువల్ల ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. దాంతోపాటు ముఖ్యంగా అనేక ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో అనేక కలువకుర్తి కానీ లేకపోతే నెట్టెంపాడు కానీ మనకు తుమ్మెల ఎత్తిపోతల పథకం కానీ మన సాగునీరు వచ్చేటువంటి ప్రాంతం. దురదృష్టం ఏంటంటే బంగారం లాంటి భూములు ఉన్నా కూడా 2 వైపుల నీళ్ళున్నా కూడా ఈ నడిగడ్డకు మనకు నీళ్ళు లేవు. అంటే చాలా బాధాకరం నిజంగా. ఈ ప్రాంతంలో ఒకవైపు తుంగభద్ర ఇవన్నీ ఉండి కూడా మన నడిగడ్డకు నీళ్ళు లేకపోవడంతో ఇలా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఉండరు. అందువల్ల గత ప్రభుత్వం తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకానికి 800 కోట్లు కేటాయిస్తే దాదాపు మరి ఒక మిత్రుడు ఏంటంటే 200 కోట్లే మంజూరు అయినాయి, అది ఖర్చు అయినాయి, ఇంకా కూడా కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక ఈ మల్లమ్మ కుంట కానీ జూలకల్లు కానీ ఒల్లూరు కానీ రిజర్వాయర్ నిర్మిస్తే ఇక్కడ వేలాది ఒక్కొక్క టీఎంసీ రిజర్వాయర్లతోని పచ్చడి పొలాలుగా అనేక రకాలుగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రభుత్వాలు సాగునీరుకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చేస్తాము. అదేవిధంగా దాంతోపాటు మరి మొన్న మా సిపిఐ పార్టీ జాతీయ సమితి మాజీ ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పార్లమెంటు సభ్యునిగా ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కార్మిక ఉద్యమ నాయకుడిగా అనేక సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసినటువంటి చరిత్ర గలటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి గారి పేరుని మరి మన ముఖ్యమంత్రి గారు సంతాప సభ నాడు మనకు ప్రకటించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఒక ఎత్తిపోతల పథకానికి వారి పేరును స్మారక పెడతామని. కాబట్టి దాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని మరి ప్రభుత్వం వెంటనే తక్షణంగా మిగిలిపోయినటువంటి పనులను కూడా చేసి మరి ప్రాంతానికి సాగునీరు రావటానికి అవకాశం చేయాలి. అదేవిధంగా ఆర్డీసీ కెనాల్ కూడా గతంలో అనేక మరమ్మతు లేదు. ఎందుకంటే D4 నుంచి D40 వరకు మరి కాంక్రీట్తోని చేస్తే నీళ్ళు ఈ ఆఖరి వరకు నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా మన రోడ్స్ కూడా మొత్తం ఈ ఉండవెల్లి మనకు అలంపూరు ఎక్స్ రోడ్ మొత్తం కూడా గుంతలమయం అయిపోయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే, ఎందుకంటే చాలా వరకు ఇక్కడ రద్దీగా ఉంటుంది కాబట్టి అలంపూర్ ఎక్స్ రోడ్కి వెళ్ళి ఇక్కడ డబల్ రోడ్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం దీన్ని కూడా ఈ రోడ్డుని ఈ సందర్భంగా మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ తక్కశీల దగ్గర
అక్కడ ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇంకా సౌకర్యం ఉంటుంది. అందువల్ల ఈ లోకల్ సమస్య మీద కూడా ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తే గ్రామీణ ప్రాంతాల పల్లెలు అభివృద్ధి కావటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తక్షణంగా మరి 99 రోజుల ఈ ప్రణాళికలో ఇటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కోసం ఆలోచన చేయాలని ఆ రకంగా ఈ ప్రభుత్వం అనేక సమస్యలు, ఎందుకంటే ఇవాళ ఎంతో ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకోరు ప్రజలు. ఈ ప్రభుత్వాలు ఏదో ప్రజలని మౌలిక సమస్యలు పరిష్కారం అయిద్దని, అందువల్ల గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో కొత్త ఒరవడితోనే ప్రజల మౌలిక సమస్యలు, రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే సాగునీటి రంగం విషయంలో కూడా ప్రభుత్వం ఒక ప్రాధాన్యతగా ఇవ్వాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బస్సు జాతకు వచ్చినప్పుడు మరి దాదాపు ఒక 600 మంది, దాదాపు చాలామంది గత ప్రభుత్వంలో ఇండ్ల పట్టాలు ఇచ్చారు గద్వాల్లో. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఇండ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఆ ఇండ్లు, ఆ స్థలాలు ఇవ్వకుండా మళ్ళీ ఏదో ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకుంటా ఉన్నారు. మేము బస్సు జాతకు వచ్చినప్పుడు అక్కడున్న మామూలు పేదవాళ్ళు అందరూ కూడా బస్సు జాత సందర్భం రావడం జరిగింది. అందువల్ల ఇప్పటికైనా గద్వాల్లో ఇచ్చినటువంటి 600 మందికి ఆ ఇండ్ల పట్టాలు ఉన్న వాళ్ళకు పొజిషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆ ఇండ్లని మంజూరు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ళని ఇవాళ వేరే అవసరాలకు తీసుకుంటే ప్రజలు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా ఒక ఆలోచన చేయాలి. సరే, ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ స్థానికంగా కొన్ని కారణాల చేత మర్డర్ కాబడ్డది. ఈ విలేజ్లో మర్డర్ అయిన సందర్భంగా అసలు దోషులని అరెస్టు చేయాలి తప్ప పోలీసులు ఒక అమాయకులని ఎలాంటి సంబంధం లేకుండా చాలా వేధింపులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులను గురి చేయడంతో చాలా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మరి అందువల్ల అసలు దోషులు దొరికారు. కానీ ప్రభుత్వ పోలీసు అధికారులు కూడా మరి ఒక ఘటన జరిగినప్పుడు న్యాయబద్ధంగా ఇతరుని ఎవరికి సంబంధం లేనటువంటి వాళ్ళని, ఆ కేసుతో సంబంధం లేని వాళ్ళని విచారణ పేరుతోని చాలా రోజులు తీవ్ర ఇబ్బందులు గురి చేయడం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. చాలామందిని అమాయకులని చాలా హింసించి లేకపోతే ఇబ్బందులు పెట్టి కేసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగింది. అటువంటి విధానం సరి అయింది కాదు, దాన్ని మానుకోవాలి. ఒక ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆసరా చేసుకొని అరెస్టు, ఆ కేసును అట్లా కోణం చేయాలి తప్ప అమాయకుల మీద ఆ సందర్భంగా భయభ్రాంతులను చేయడాన్ని తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా ఆలోచన చేయొద్దని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా ఈ ఉమెన్స్ వర్కింగ్ డే సందర్భంగా ఇక్కడ మరి సూరవరం సుధాకర్ రెడ్డి గారు, వారి ఫాదరు మరి సూరవరం వెంకటరామరెడ్డి పేరుతోని మరి అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ని ఏర్పాటు చేసి పుట్టు శిక్షణ కేంద్రం కానీ, ఇక్కడ ప్రభుత్వంలో కూడా అనేక రకాలుగా ఇక్కడ డిగ్రీ కాలేజీకి కానీ మరి అనేక రకాలుగా సేవ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు కూడా రాబోతా ఉంది. సరే, అందువల్ల దీన్ని మరి ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారి పేరును కూడా మరి ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు కనుక వారి పేరుని, సుధాకర్ రెడ్డి గారి పేరును కూడా ఆలోచన చేయాలని సందర్భం గుర్తు చేస్తాం. ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలే కాకుండా మనం ప్రాంతీయంగా ఇక్కడ ఉండేటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశగా అసెంబ్లీలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో తన గళాన్ని వినిపించడమే కాకుండా పేద ప్రజల సమస్యల గురించి, వాళ్ళ ఇళ్ల పట్టాల గురించి అయితే కానివ్వండి, మన నీటి సౌకర్యం గురించి కానివ్వండి, లేకపోతే యువతకి భయభ్రాంతులు చేస్తున్నటువంటి అంశాల్లో కానివ్వండి, వారు తీసుకున్నటువంటి చొరవకి మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడ కంచిపాడు గ్రామంలో మొత్తం మండలానికి సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం ద్వారా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఈ సందర్భంగా మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన సురవరం వెంకటరామారెడ్డి కమ్యూనిటీ హాల్లో ఎంపీ ల్యాడ్ ఫండ్స్తో సహాయంతో సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్లో
ఇక్కడ ఉండేటువంటి ఆడపిల్లలందరికీ కూడా సహాయపడే విధంగా ఇక్కడ కుట్టు క్లాసుల్ని దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఒక 2000 మందికి పైగానే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి మహిళలు ఈ కుట్టు పనుల శిక్షణ తీసుకోవడం ద్వారా వాళ్ళు సొంతంగా టైలరింగ్ పనులు చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ వరకు ఇంట్లో ఉండేటువంటి అవసరాలని కుట్టు పని ద్వారా తీర్చుకోవడం ద్వారా కొంత మేరకి వాళ్ళకి ఉపాధి కలిగించేటువంటి విధంగా, లేకపోతే స్వయం ఉపాధి పథకం కింద కూడా అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే కంప్యూటర్ క్లాసులు కూడా ఎంతోమందికి ఇక్కడ కంప్యూటర్ క్లాసులు ఉచితంగా నేర్పించడం అనేటువంటి జరిగింది. కానీ కోవిడ్ సందర్భంగా మనకి అనేక నష్టాలు జరిగినాయి. అనేక మంది ఆరోగ్యాలు, ప్రాణాలు కోల్పోవడమే కాకుండా యువత ప్రత్యేకించి స్కూల్కి పోయేటువంటి పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసుల పేరుతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఫోన్లు కొనివ్వటం, ఆ ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు అయితే అటెండ్ అయ్యారో లేదో తెలియదు, కానీ అన్ని రకాలైనటువంటి డైవర్షన్స్, ఇతర ఏ రకమైనటువంటి డైవర్షన్స్కి అలవాటు కావడం వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గింది. అట్లాగే ఫోన్ ఉంటే ప్రపంచమంతా తెలిసి మేమేమైనా చేయగలం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రాబోయేటువంటి ఉద్యోగాల్లో ప్రతి ఉద్యోగంలో కూడా కంప్యూటర్ శిక్షణ ఎంతో అవసరం. కంప్యూటర్ నాలెడ్జ్ లేనిది ఇప్పుడు ఏఐ ప్రపంచం అంతా కూడా ఏఐతో మునిగి తేలుతుంది. దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటిది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి మన సందర్భంలో ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం, కంప్యూటర్ క్లాసులు పునఃప్రారంభిస్తున్నాం. ఇవాళ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడానికి మనం తిరిగి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా, ఎవరైనా కూడా, మీరు కానివ్వండి, మీ ఊర్లో కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా కంప్యూటర్ శిక్షణకి రావడానికి వెంబడే ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, సార్ చెప్పినట్టుగా నడిగడ్డ ప్రాంతంలో ఇటు తుంగభద్ర ఉంది, అటు కృష్ణ ఉంది మనకి. కానీ నీటి సమస్యలు అట్లాగే ఉన్నాయి, రోడ్డు సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రాంతం చివరి ప్రాంతం, రాష్ట్రానికి చివరి ప్రాంతం, జిల్లాకి చివరి ప్రాంతం, అన్ని రకాలుగా కూడా ఇంకా వెనకబాటుతనం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మనకి గత 12 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఇది చేశారు, అది చేశారు, బంగారు తెలంగాణ తెస్తా అన్నారు, అది ఇదని చెప్పని చాలా మాట్లాడతాం, రైతు బంధు తెచ్చారని చెప్తున్నాం. కానీ దాదాపు 20-30 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇది ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. 20-30 గ్రామాలకి మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే, అంతకుముందు రోజు ఈ ప్రాంతంలో రోజుకి 4 ట్రిప్పులు 8 ట్రిప్పులు తిరిగినటువంటి బస్సులు ఒక్క ట్రిప్ కూడా లేకుండా 10-12 సంవత్సరాల నుంచి యూత్ 2 వీలర్స్ కొనుక్కోగలిగిన వాళ్ళు 2 వీలర్స్, లేకపోతే ఆటోల్లో 7 సీటర్ ఆటోల్లో 20 మందిని నింపటం, మామూలు ఆటోల్లో 10 మందిని నింపటం, ఈ రకమైనటువంటి పద్ధతిలో ట్రాన్స్పోర్ట్ విధానం పూర్తిగా నాశనం చేయబడింది. కాబట్టి తిరిగి బస్సుల్ని ఇక్కడ వేయాలి, బస్సు రూట్ వేయాలి అనేటువంటి విజ్ఞప్తి మేరకు మన గద్వాల్ డిఎం గారు, ఇక్కడ మనకి మహిళా డిఎం ఉన్నారు, ఆవిడ వెంబడే స్పందించి మనకి ఇక్కడ బస్సు వేయటం జరిగింది. కానీ ఆ బస్సు ఉదయం పూట ఇటు కర్నూలు నుంచి గద్వాల వైపు వెళ్తోంది, సాయంత్రం పూట అది కూడా ఉదయం 7:30కే వెళ్తోంది, సాయంత్రం పూటనేమో గద్వాల నుంచి కర్నూలు వైపు వెళ్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉండేటువంటి అవసరాలు ఏంటంటే, మన జిల్లా హెడ్ క్వార్టర్ మనకు దూరం ఉంది, మనకంతా కర్నూలే దగ్గర. అన్ని అవసరాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి, మార్కెట్కి, అన్ని విధాలుగా కూడా మనం కర్నూలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బస్సు టైమింగ్స్ వెంబడే మార్చి ఉదయం పూట కర్నూలు వైపు వెళ్ళే విధంగా, సాయంత్రం పూట కర్నూలు నుంచి వచ్చే విధంగా ఈ బస్సు టైమింగ్స్ మార్చాలని చెప్పని డిఎం గారిని మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని కూడా ఇన్వైట్ చేశాం, వారు కూడా వస్తున్నారు. తప్పకుండా మనం అందరి కోరిక కూడా ఈ బస్సు టైమింగ్స్ మార్చాలని. కేవలం ఒక రూట్ కాకుండా కనీసం రోజుకు 2-3 బస్సులు వస్తాయి, కానీ కనీస సమస్యలు తీరవు. కాబట్టి వెంబడే ఈ బస్సు సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పని ఈ సందర్భంగా మనం డిఎం గారిని కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ రోడ్డు వేయిస్తామని చెప్పని 6 నెలల క్రితం ఇక్కడ కంచుపాడులో జరిగినప్పుడు సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో మరి ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు సీఎం గారి తరఫున ఇక్కడ రోడ్డు వేయడానికి కోసమని 3.5 కోట్లు శాంక్షన్ అయిందని జీవో కూడా మనకు తెచ్చివ్వడం జరిగింది. జీవో వచ్చింది. ఇక్కడ స్కూల్లో 7వ తరగతి వరకు క్లాసులు ఉంటే 3 తరగతి గదులే ఉన్నాయి, ఇంకో 4 తరగతి గదులు అదనంగా కట్టాలని చెప్పి అన్నప్పుడు
కోటి రూపాయలు శాంక్షన్ చేశారు దానికి కూడా. కానీ అవి రెండు కూడా 6 నెలలు అయినా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా అట్లాగే ఉంది. కాబట్టి వెంబడే దాన్ని పట్టించుకొని లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మన మిత్రులు శ్రేయోభిలాషులు నెల్లికంటి సత్యం గారు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జీవోలు తేవడం కాకుండా దాన్ని ఫర్దర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, అమలు చేసే విధంగా దాని గురించి కూడా పట్టించుకొని చేయాలని చెప్పని వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పత్రికా ముఖంగా కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది కేవలం వాగ్దానాలకి పరిమితం కాకుండా అమలు గురించి, వాగ్దానాల అమలు గురించి శాయశక్తుల కృషి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. ఇక్కడ ఉండేటువంటి సమస్యల్ని పట్టించుకున్నందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తక్కశిల వార్డ్ మెంబరు రవి గారు కూడా ఉన్నారు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమన్న గారికి, అదేవిధంగా ఉండవేలి మండల పార్టీ కార్యదర్శి గారికి, అదేవిధంగా మరి సూరవరం విజయలక్ష్మి మేడం గారికి, మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు శ్రీరాములన్న గారికి, అదేవిధంగా ఇటికాల మండలం కార్యదర్శి ఆశన్న గారికి, మీడియా మిత్రులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున నా యొక్క ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మనకు మన జిల్లా కానీ మన రాష్ట్ర మేడం గారు చెప్పినట్టు వెనుకబడిన ప్రాంతము, అనేక మంది ప్రజలు వలసలు పోతున్నారు, ఇప్పటికి కూడా వలసలే పోతున్నారు. కారణం ఏమిటంటే 2 నదుల మధ్యలో మన యొక్క ప్రాంతం ఉంది, అయినా నీళ్లు వాడుకోవడం విషయంలో మనం ప్రభుత్వాలు మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. చాలాసార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మా ప్రాంతంలో, ఈ నడిగడ్డ ప్రాంతంలో మరి చెరువులు కానీ ఈ ఎత్తిపోతల స్కీములుగా తీసుకురావాలా, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని అనేక సార్లు కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ మరి ప్రభుత్వాలు ఈ యొక్క ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా ఈ యొక్క మన నడిగడ్డ ప్రాంతాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన కొద్దిగా చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి సాగునీరు అందించి రైతులని ఆదుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి గత కొద్ది కాలం క్రితమే కొన్ని ఇటుకలపాడు నుంచి తక్కశిల బీటు రోడ్ అని చెప్పారు, అది 1 కిలోమీటర్ తక్కువ వేసినారు. అది నాణ్యత లోపంతో వేశారు. ఎక్కడికక్కడనే రోడ్లు గుంతలమయంగా మారాయి. ఉండవేలి నుండి నేషనల్ హైవేకు అందెలపాడుకు ఒక రోడ్ వేశారు, అది కూడా 2-3 సంవత్సరాల లోపలే గుంతలమయంగా మారింది. ఇదంతా కూడా అధికారుల దృష్టికి ఇట్లా నాణ్యత లోపంతో రోడ్లు వేయడం వల్ల వేస్తున్నారని చెప్పి అధికారుల దృష్టికి తీసుకోకపోతే ఎవరు పట్టించుకోవడం లే. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడైతే పూర్తిగా ఈ కాంట్రాక్ట్లని విచ్చలవిడిగా వదిలేశారు. ఎక్కడ పనులు చేసినా కూడా నాణ్యత లోపంతోనే కాంట్రాక్ట్ వర్కులు జరిగినాయి. కాబట్టి ఈ యొక్క రోడ్ల విషయంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మరి చొరవ తీసుకొని మళ్ళీ దానిని మరమ్మతులు చేయడానికి చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా పొగాకు బోర్డుని ఈ ప్రాంతానికి ఏర్పాటు చేస్తే ఈ జిల్లా, ఎందుకంటే పొగాకంతా కూడా ఇక్కడనే ఏర్పాటు జరుగుతుంది కనుక దీని ప్రైవేటు వ్యాపార కంపెనీల మీద ఆధారపడకుండా ప్రభుత్వమే పొగాకు బోర్డుని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా మండలాలు ఏర్పాటైనాయి. చాలా ప్రభుత్వ మండలాలు పేరుకు మాత్రమే మండలాలు, కానీ కనీస వసతులు లేవు. ప్రభుత్వ కార్యాలయాలు కనీస మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఉండవలసినటువంటి కనీస
ప్రభుత్వ కార్యాలయాలు లేవు. అందువల్ల ఈ ప్రభుత్వం అయినా కనీసం ఉన్న మండలాలల్లో ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఇలాంటి అవకాశాలు చూడటానికి ప్రయత్నం చేయాలని చెప్తాను. ముఖ్యంగా ఈ రోడ్డును కూడా మరి ప్రధానంగా ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తాను.